తిట్టినా లేకపోతే యాక్టివ్‌గా ప్రత్యర్థుల మీద పోరాడినా, మీరు యోగా చేయండి. మీరు అన్ని రకాల ఫుడ్‌లకి తినడానికి అలవాటు పడండి. అన్ని రకాల వాటర్లు తాగండి. ఆహ్, నీచమైన టాయిలెట్‌లో కూర్చోవడానికి రెడీగండి. దోమల్లో నిద్రపోవడానికి రెడీగా పొండి. ఈ లైఫ్ స్టైల్ అంతా ఉంటేనే మీరు తట్టుకోగలరు జైలుకి. ఓకే. చంద్రబాబుకి ఆ లైఫ్ స్టైల్ ఉంది. ఆయన డిసిప్లిన్ లైఫు, యోగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన 53 రోజులు జైల్లో ఉన్నా కూడా ఆయనకేం ఫరక్ లేదు. ఇంకా మంచిగా రెస్ట్ అవి తీసుకున్నాడు. జగన్‌కి అవన్నీ ఉన్నాయి. కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఇంకేం కాలా. హ్మ్. కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు పోసానికి అవేవి లేవు. ఆయనకి 66 ఏళ్ళు, ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు. ఒక ఫుడ్ ఇవన్నీ డిసిప్లిన్ తీసుకోవాలి. కానీ అందువల్ల ఆయన ఇదయ్యాడు. సో, అలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు అసలు నోరు మూసుకొని ఉండాలి. కోసాన్ని నోరు మూసుకుంటే ఈ ప్రాబ్లమ్ లేవు. సో, ఈ రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతారని అరెస్ట్‌కి సిద్ధమయ్యి రాజకీయాలు చేయాలి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు. జగన్ ఆల్రెడీ వార్నింగ్‌లు ఇస్తున్నాడు కదా! మేమొచ్చినాక మీ పరిస్థితి ఏముంటది? హ్మ్. ఇదే జరుగుతుంది జగన్ వస్తే మళ్ళీ. ఓకే. అందుకు కూడా జగన్ రాకూడదని వీళ్ళు కోరుకుంటారు. కానీ మన కోరికల ప్రకారం జరగదు కదా! హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు అక్కడ రాజంపేటలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కి ఏదో తీసుకెళ్లారు. వాళ్ళిక్కడ మా దగ్గర టెస్టులు చేసే వ్యవహారం లేదంటే అక్కడి నుంచి కడపకి రిమ్స్‌కి తీసుకెళ్లారు. హ్మ్. రిమ్స్‌లో ఇతనికి ఈసీజీ ఇవన్నీ చేశారు. కానీ ఈ తీసుకెళ్ళిన మెథడు కూడా రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక 66 ఏళ్ల పెద్ద ఏజ్ ఉన్న అతను ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న అతను నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పినప్పుడు అంబులెన్స్‌లో తీసుకెళ్ళాలి. కానీ పోలీస్ వ్యాన్‌లో పోలీసులు ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకొని గాలి కూడా ఆడనీయకుండా తీసుకెళ్లారనే విమర్శ ఉంది. హ్మ్. సో, అక్కడైతే టెస్టులు చేశారు. టెస్టుల్లో అంతా నార్మల్ ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. టాబ్లెట్లు ఇప్పుడు వాడుతున్నవి కంటిన్యూ చేయండి అని వాళ్ళు చెప్పారు. సో, మళ్ళీ అదే పోలీస్ వ్యాన్‌లో తీసుకొచ్చారు. ఇది బేసిక్‌గా జరిగింది. మామూలుగా ఖైదీలకి జైళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్. అందుకని పెద్ద జైళ్ళల్లో అయితే ఇవి కూడా పెడతారు. మామూలుగా ఇప్పుడు కృష్ణ మురళి గాని, పోసాని కృష్ణమురళి గాని ఇలాంటోళ్ళను వీఐపీలా కాదా అన్న చర్చ లీగల్‌గా వీఐపీలు కాకపోవచ్చు కానీ వీళ్ళ భద్రత అనేది మిగతా వాళ్ళకంటే వీళ్ళ భద్రత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ లీడరు ఆయన 100 సినిమాలకు పైన రాసిన రచయిత. అంటే టాప్ 5లో ఉంటాడు తెలుగులో. హ్మ్. ఆహ్, ఎక్కువ నంబర్ ఆఫ్ రాసినవి. నాకు తెలిసి 'సత్యానందం' మొదట వాడు, రెండో వాళ్ళు పౌస్ మన 'పరుచూరు బ్రదర్స్', మూడో వ్యక్తి ఈయనే ఉంటాడు నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే 100 సినిమాలకు పైన ఎవరు రాసుంటారు. సో, అలాంటి ఒక పాపులర్ నటుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని వీఐపీగానే పరిగణిస్తారు. వీఐపీ అనే డెఫినిషన్ బట్టి ఉంటది. సో, సో, అక్కడ సబ్ జైల్‌లో మామూలుగానే సబ్ జైల్లే నీచ నికృష్టంగా ఉంటాయి. ఏ రకమైన పరిస్థితులుండవు. రెండోదేంటి, నేను చాలా సార్లు చెప్తుంటాను. కన్విక్టెడ్ ప్రిజనర్స్ వేరు, రిమాండ్ ప్రిజనర్స్ వేరు. హ్మ్. రిమాండ్ ప్రిజనర్స్ అనేవాళ్ళు నేరం ప్రూవ్ అయ్యే వరకి వాళ్ళు దోషులు కాదు. దోషిగా వాళ్ళని పరిగణించకూడదు. వాళ్ళేందంటే బయట ఉంటే సాక్షుల్ని బెదిరిస్తారేమో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారేమో, లేకపోతే విదేశాలకెళ్ళిపోతారేమో అని జైల్లో పెట్టడం తప్ప, వాళ్ళు నేరం చేశారని కాదు యాక్చువల్‌గా. కానీ మన ప్రచారం ఎలా ఉంటదంటే, జైలుకి పోయిన ప్రతి ఒక్కడు నేరస్తుల్లాగా అతనికి కూడా ఎందుకు జైల్లో గూడా మీకు మంచి సౌకర్యాలు ఇవ్వాలా అని మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తా ఉంటారు తప్ప, అందులో ఏమీ లాజిక్ లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అతను ఎవరైనా, ఇతనని గాదు, ఎవరైనా రిమాండ్ ప్రిజనర్ అంటే నిర్దోషి కిందే లెక్క. కానీ మన జైళ్ళు ఎలా ఉంటాయి? అలాగా ప్రత్యేక జైళ్ళు లేవు రిమాండ్ ప్రిజనర్స్‌కి. పోనీ ప్రత్యేక బ్యారక్కులు ఇచ్చి కొంత బెటర్ సౌకర్యాలు ఉన్నాయా జైళ్ళల్లో వీళ్ళకి అంటే అవి కూడా లేవు. హ్మ్. శిక్ష పడినోళ్ళకి ఎలా ఉండాలనేది వేరే చర్చ. శిక్ష లేని వాళ్ళకి ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి ఇది రాజకీయ కక్ష తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకంటే ఘోరంగా తిట్టినోళ్ళు మన స్పీకరు, డిప్యూటీ స్పీకర్‌లో ఉన్నారు ఇప్పుడు. పదవులు ఇచ్చారు చంద్రబాబు. హ్మ్. మరి వాళ్ళ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కంపేర్ చూడండి, ఎవరికేం తేడా లేదు. ఇద్దరు అంతే. ఇతను ఘోరంగా తిట్టాడు పోసాని కృష్ణమురళి. ఘోరంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ స్త్రీల గురించి, బిడ్డల గురించి. ఇతనికి భయంకరమైన నోటిదూల. అదే విధంగా అంతే నోటిదూల ఉన్నోళ్ళను అక్కడ బ్రహ్మాండమైన పదవుల్లో చంద్రబాబు కూర్చోబెట్టాడు. మరి వాళ్ళకి ఈ నోటిదూల ఉంది, ఇలా తిట్టారు కాబట్టి నేను పదవులు ఇవ్వనని ఏమన్నా చంద్రబాబు చెప్తాడా? ఇక్కడ ఎవడు నీతిమంతుడు లేదు. ఇదంతా కూడా పెంటకుప్ప రాజకీయాల్లోనే. అందరూ ఒకటే ఇందులో. చంద్రబాబు ఏమి అతీతుడు కాదు, జగన్ అతీతుడు కాదు. అందరూ అదే. వీళ్ళేందంటే అధికారం వచ్చినాక ప్రతీకారం తీర్చుకోవడానికి చేయడం.
వాళ్ళని టార్చర్ చేయడం ఇది కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎప్పుడైనా ఒక కుక్కని చంపేసినాక ఇది పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తారు. ఎందుకంటే అందరూ కూడా పిచ్చి కుక్క అంటే ప్రశాంతంగా ఉంటారు, మంచి కుక్కని చంపేస్తే అయ్యో ఉంటారు. సో అలాగా ఇతన్ని అరెస్ట్ చేసినాక సడన్గా ఇతని వీడియోలంతా బయటికి తీసి ఇతను ఎలా తిట్టాడు అని చెప్తాం. మరి ఇలా తిట్టాడు అన్నప్పుడు అవతల వాళ్ళ వీడియోలు కూడా పెట్టాలి కదా. ఇదే ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు ఎలా తిట్టాడు జగన్ని, ఆ వీడియోలు ఉన్నాయి కదా. బండబూతులు తిట్టాడు కదా పబ్లిక్ మీటింగ్లలో. చంద్రబాబు ఎదురుగా తిట్టలేదా? ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్ సీఎంను పట్టుకొని సైకో అని మాట్లాడలేదా వీళ్ళు? సో కాబట్టి ఎవరికి తేడా లేదు ఇక్కడ. తిట్టిన దానికే కేసులు పెట్టేటైతే అందరి మీద పెట్టాలి, రాజకీయ నాయకుల మీద. ఎవరు మినహాయింపు లేదు. సరే అది కూడా ఓకే, కేసులు పెట్టండి మీరు, తప్పు లేదు. కానీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే జైళ్ళల్లో ప్రమాదకరంగా ట్రీట్ చేయడం, వాళ్ళ ఆరోగ్యాల్ని ఇది చేయడం, దాన్ని మళ్ళీ డ్రామా చేశాడని తెలుగుదేశం మీడియా ప్రచారం చేయడం, ఇది ఘోరమైన విషయం. ఎందుకంటే ఇతను దోషిగా అది ఇప్పటి వరకు తేలలేదు కాబట్టి అతను నిర్దోషిగానే పరిగణించాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగానే చూడాలి. అది ఒకటి. రెండవది, దీనికి సంబంధించి జైళ్ళల్లో ప్రాణభద్రత అనే పరిస్థితి వస్తే మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ దాదాపు